ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. మన సహవాసానికి పిలిచింది ఎలాంటి వాళ్ళు తెలుసా? నమ్మదగిన వాడు. నీవు నేను ప్రభుతో సహవాసం చేయాలని, ప్రభుతో బంధం కలిగి ఉండాలని, ప్రభు యొక్క మార్గాలు నడవాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి సహవాసానికి మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన నమ్మదగిన వాడు. అందుకే మనం ప్రభుతో సహవాసం చేయాలి. అందుకే మనం ప్రభుతో మంచి బంధం కలిగి ఉండాలి. ప్రభువుకు నీకు సహవాసం ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంతోమందిని నమ్మి మోసపోయావేమో, ఎంతోమందితో సహవాసం చేసి మోసపోయావేమో, ఎంతోమందితో సహవాసం చేసి నష్టపోయావేమో, నీ స్నేహితులుగా ఉండి నిన్ను మోసం చేశారేమో, నీ స్నేహితులుగా ఉండి సహవాసం చేసి మోసపోయావేమో, నష్టపోయావేమో, ఈరోజు అవమానాల పాల్లో ఉన్నావేమో, ఈరోజు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఈరోజు సమస్యల్లో నువ్వు ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో. నీ స్నేహితులే నిన్ను మోసం చేశారేమో, నీ స్నేహితులే నిన్ను అవమానపరిచారేమో, నీ స్నేహితులే నిన్ను గాయపరిచారేమో, నీ స్నేహితులే నిన్ను ఇబ్బంది పరిచారేమో. వారిని బట్టి ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు నష్టాల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు సిక్కుల్లో ఉన్నావు. వారిని బట్టి ఈరోజు నువ్వు సమస్యల్లో సతమతమైపోతున్నావు. నువ్వు నలిగిపోతున్నావు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు శోధించబడుతున్నావు. ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావు? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావు? నేను మోసపోయాను అనుకుంటున్నావు. నేను నష్టపోయాను అనుకుంటున్నావు. ఈ జీవితం వద్దనుకుంటున్నావు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అయితే నిన్ను సహవాసానికి పిలిచి యేసు ప్రభువుతో నిన్ను సహవాసానికి పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు. నీ బంధం ఎవరితో ఆలోచించు. నిన్ను సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు.